దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కనికరం కలిగిన మా పరమ తండ్రి, నీ దయగలిగిన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు నీ కాపుదల్లో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. నీవిచ్చిన సమయాన్ని బట్టి నీ మందిరానికి చేరి కొద్ది నిమిషాలనైనా నిన్ను ఆరాధించడానికి సిద్ధపడుతుండగా, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని ఆనాడు మీరు తెలియపరిచిన రీతిలో ఆత్మీయ ఆరాధన మాకందరికీ దయచేయండి. నీ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నాయన, నీ వాక్యము సత్యము నాయన, కాబట్టి సత్యవాక్కులను తగినట్లుగా బోధించగలిగే సామర్థ్యం నీ దాసులకు మాకు దయచేయండి. నీ పిల్లలు భక్తి శ్రద్ధలతో ఆ మాటలు వినడానికిని, అందును బట్టి నాయన నీ పిల్లలు నడవడానికి తగిన సిద్ధపాటునివ్వండి. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు నీ చిత్తములో నీ అధ్యక్షతన మీరు జరిగించి మహిమను తెచ్చుకోమని రక్షకుడు ప్రభునేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఇంతవరకు పాటలతో నిన్ను ఆరాధించే ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా సహాయం చేయండి. విని గ్రహించే మనసు వారికి ఇవ్వండి. జ్ఞానయుక్తంగా బోధించగలిగే సామర్థ్యం నాకు దయచేయమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని అనేక మంది జ్ఞాపకం చేసుకుంటున్నారు కనుక మనం కూడా ఈ సమయంలో రక్షకుడైన యేసు ఈ లోకానికి వచ్చే ముందుగా జరిగిన పరిణామాలని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడదాం. ఈరోజు సందేశంలో దూత మాటను వినిన ఆనాటి వారు, ఉదాహరణకి మరియా, యోసేపు, గొర్రెల కాపరులు, జ్ఞానులు, ఈ నలుగురు మనకి కనబడుతూ ఉంటారు. ప్రియులరా, యోసేపు మరియలు ఆనాడు వారికి తెలియచేసిన మాట వారు గనక వినకపోతే ఒకవేళ రక్షకుడు వారి ద్వారా లోకానికి వచ్చేవాడే కాదు. వారు ఆనాడు వారికి చెప్పిన మాటను వారు విన్నారు. అది ఎంతటి కఠినమైనదైనా, వారికి అది ఎంతో ఇబ్బందికరమైనదైనా, వారు వినుటను బట్టే రక్షకుడు వారి ద్వారా లోకానికి రావటం జరిగింది. ఈరోజున మనం దూత మాటను లక్ష్య పెడుతున్నామా లేదా అనేది చివరికి మనం తెలుసుకోవడానికి సిద్ధపడదాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా మనం లూకా సువార్తకు వెళ్ళి మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 38వ వచన భాగాన్ని చదువుకుందాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అని అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. హల్లెలూయా. ఇక్కడ మరియా దూత చెప్పిన మాటను లక్ష్యముంచి
నీవు చెప్పినట్లుగా జరుగునుగాక అని దూత ఎదుట చెబుతుందండి. నీవు చెప్పినట్లుగా జరుగునుగాక. ఇక్కడ మనం ఒకసారి దూత సంగతిని గురించి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని దూతలు అని పిలువబడే దూతలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దూతలు ఉన్నాయి. వాటిని దురాత్మలు అని అంటాడు. దేవుని పనిచేసే వాటిని దేవుని దూతలు అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు చూపిస్తారు. ప్రియులరా, దేవుని దూత అంటే దేవునికి ఉపయోగపడే దూత, దేవుని చేత వాడబడిన దూత, దేవుడు చెప్పిన పని చేసే దూత దేవుని దూత. ఆనాడు దేవుడు దూతలను పంపేవాడు. ఆయన మాట దూతల ద్వారా పంపించి చెప్పిస్తూ ఉండేవాడు. ఒకసారి హగ్గీ గ్రంథానికి వెళితే, హగ్గీ గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక వ్యక్తిని దూతగా అభివర్ణించడం జరిగింది. యెహోవా దూత అయిన హగ్గయి వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, హల్లెలూయా. హగ్గయి అంటే చిన్న ప్రవక్త. ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని వ్రాయబడి ఉన్నాయి. చిన్న ప్రవక్త అయిన హగ్గయి. ఇక్కడ హగ్గయిని గురించి ఏమని చెప్పించాడు దేవుడు అని అంటే, యెహోవా దూత అయిన హగ్గయి అని అన్నాడండి. అంటే అలనాడు దేవుడు తన దూతలను పంపేవాడు. తర్వాత దేవుడి సేవకులే దేవుని దూతలుగా పంపబడేవారు. దేవుని సేవకులే దేవుని దూతలుగా పంపబడేవారు. ఇక్కడ ఈ హగ్గయి అనబడిన ప్రవక్తను దేవుడు ఏమని వర్ణించాడు అని అంటే, దేవుని యెహోవా దూత అయిన హగ్గయి అని వ్రాయించాడు. యెహోవా దూత అయిన హగ్గయి, యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమన్నా. దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా చెప్పేవాళ్ళు దేవుని దూతలు. అది ఇక్కడ గమనించాల్సింది. ఏమండి? సరే, మనం ఇప్పుడు దేవుని దూతలు అంటే ఎవరో కొద్ది పరిశీలన చేశాం. అలాగనే ఈనాడు అంటే సేవకులు దేవుని దూతలుగా అభివర్ణింపబడుతున్నారు కనుక మలాకీలో కూడా యాజకులు దూతలు అని వ్రాయబడిన మాట ఒకటి ఉందిగా. మలాకీ 2:7 2వ అధ్యాయం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్తను దూతగా చెప్పాడు, అక్కడ యాజకుల్ని దూతలుగా చెప్పాడు. కాబట్టి వీటిని బట్టి మనం చూస్తే దేవుని సేవకులు దేవుని దూతలు. ఇక్కడ గమనించాలి మనం, దేవుని సేవకులు దేవుని దూతలు. ప్రియులారా, ఇప్పుడు మనము మరియ దగ్గరికి వచ్చి మరలా పరిశీలన చేద్దాం. మరియ ఏమని చెప్పింది? ఆ దూత చెప్పిన మాట ప్రకారముగా జరుగునుగాక అని అంది కదా. ఇప్పుడు ఆ దూత చెప్పిన మాట తనకు కష్టతరమైనదా లేకపోతే అనుకూలమైనదా అనేది ఒక్కసారి మనం గమనించి చూద్దాం. చూడండి, మనము 1వ అధ్యాయం లూకా సువార్త 26 నుండి చూస్తే ఆ దూత పేరేంటో చెప్పబడుతుంది. గబ్రియల్ అన్న దూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ మనకి మరియ యొక్క చరిత్రను గురించి క్లుప్తంగా రాస్తూ ఉన్నాడు. మరియా వివాహం నిమిత్తమై ప్రదానము చేయబడినది. ఎవరికి అంటే యోసేపు అనే ఒక వ్యక్తికి. ఏమండి? యోసేపు అనే ఒక వ్యక్తికి దావీదు వంశస్థుడైన ఆ యోసేపుకు ప్రదానం చేయబడినది. ఈ ప్రదానము చేయబడిన ఈ యొక్క వ్యక్తి కన్యక. ఈ వ్యక్తి ఎలాంటిది? కన్యక అని
మరి యొక్క గుణాన్ని, ఏమండి మరియా ఎవరో ఈ విషయాన్ని ఇక్కడ తెలియపరిచాడు ప్రియులారా. అంటే ఒక రకంగా మనం చూస్తే మరియా భక్తిపరురాలు అని గమనించాల. మరి ఎవరు? భక్తిపరురాలు. భక్తి కలిగిన ఆమె యొద్దకు దేవుడి దూత పంపబడింది. ఇప్పుడు పంపబడిన దూత ఏమని చెబుతుందో చూద్దాం. దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. ఇప్పుడు దూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నీవు దేవుని దయ పొందావు, దేవుడు నీకు తోడున్నాడు అని చెప్పిందండి. ఏమండి, నీవు దేవుని దయని పొందావు, దేవుడు నీకు తోడున్నాడు అని విషయాన్ని చెప్పి, ఇక ఆమె ఆ మాట చెప్పగానే ఆమె కంగారు పడింది. ఏంటి ఇలా మాట్లాడుతుంది దూత అని చెప్పి, అంటే భయపడకు అని చెప్పి ఆమె ఎలాంటి స్థితిని కలిగి ఉంటుందో చెప్పాడండి. చూద్దాం, మనం 30వ వచనానికి వెళ్దాం. కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అనే దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలుబడి చేస్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది అని ఆమెతో చెప్పాను. అమ్మా, నీవు గర్భాన్ని ధరిస్తావు, నీకు ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడు ఇలాంటి ఒక ఉన్నతమైన వాడుగా భూమి మీద ఉంటాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడండి. మరియకు నీకు ఒక కొడుకు కలుగుతాడమ్మా అని చెప్పాడు. ఆయన ఎలాంటి గొప్పవాడో చెప్పాడండి దూత. అప్పుడు ఈమె ఇది నాకు ఎలాగ సాధ్యము అని చెప్పి అనుకుంటూ ఉంది ప్రియులారా. ఏమండి, చూడమ్మా, నేను పురుషుని ఎరిగిన దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందమ్మా. పరిశుద్ధాత్మ ద్వారా నీవు కుమారుణ్ణి గర్భాన్ని ధరిస్తావు, కుమారుని కంటావు అని చెప్పి, ఆ మాట చెప్పి నీ బంధువురాలి అయిన ఎలిజబెత్కి కూడా ఇప్పుడు దేవుడు గర్భఫలం ఇస్తూ ఉన్నాడు. ఆమెకు 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కాదు. దేవుడు ఏ మాట చెప్పినా అది భూమి మీద ఉన్న ప్రజలకి అసంభవం, కానీ దేవునికి మాత్రము సాధ్యమే అనే విషయాన్ని దూత మరియకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ సన్నివేశాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దూత ఆమెకు చెప్పిన శుభవచనం ఏమిటంటే, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆ కుమారుడు ఇలాంటి గొప్పవాడు అవుతాడు అని చెప్పింది. మరి నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, మరి ఇది నాకు ఎలాగ సాధ్యమని అంటే, పరిశుద్ధాత్మ ద్వారా నీకు సాధ్యమవుతుంది అని చెప్పారండి. ఇప్పుడు ఇది రూల్గా మనం ఆలోచన చేస్తే, ఇది మానవ రీతిలో జరిగే సంఘటన కాదు. మానవులకి ఇది అసాధ్యమైన ఘటన. ఇది ఊహకు ఇది అందనిది. ప్రియులారా, ఆ మాటను మరియా అంగీకరించింది. ఆ మాటను మరియా అంగీకారముతో ఒప్పుకుంది. ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు అని చెప్తే, మరియా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంగీకరించింది. ఇక్కడ కష్టతరమైన మాట, లోకానికి నచ్చని మాట, లోకము నమ్మనిది, అంగీకరించని మాటని మరియా అంగీకరించింది. దీన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని దూత అయిన సేవకులు చెప్పే మాట ఈ రోజున మనకు అనుకూలంగా ఉంటేనే వింటాం. చూడండి, చాలా సందర్భాల్లో మనం వింటున్నప్పుడు
ఆ మాట నీకు అనుకూలంగా ఉంటేనే చెవి ఆసక్తితో వినేటట్లుగా ఉంటావు. నీకు అనుకూలం లేకపోతే ఈ మాట నాకు తెలుసులే, ఈ మాట అంతా కూడా వట్టిదిలే అన్నట్టుగా పెడచెవిని పెట్టే వాళ్ళని ఈ లోకంలో చాలామందిని భక్తుల్ని చూస్తాం. లోకాన్ని ప్రక్కన పెట్టండి. ఈ రోజున మైక్ సెట్ ద్వారా మనం లోకానికి సువార్త అందిస్తున్నాం అని అనుకుంటున్నాం. అది నా మట్టుకైతే అంత కరెక్ట్ అయినది కాదు. ఎందుకంటే దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని మన జీవితంలో మనము దాన్ని అన్వయం చేసుకొని బయట లోకంలోనికి వెళ్ళినప్పుడు అది లోక ప్రజలకి సువార్తగా అందించటమే అసలు సిసలైన సత్య సువార్త. అంతే తప్ప మైకుల ద్వారా మనం ఎంతగా వినిపించినా కానీ ప్రియులారా, ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వింటారు, ఇష్టం లేని వారు ఏదో వాళ్ళ బోధలు అనుకుంటే మనకెందుకు అనుకుని పక్కన పెట్టేస్తారు. ప్రియులారా, నిజమైన సువార్త మనము ఏదైతే విన్నామో దాన్ని మనం ఇంకా శరీరానికి అప్లై చేసుకొని మనం దాన్ని ఇతరులకు చూపడమే సువార్త యొక్క ఉద్దేశం. ఏమండి ప్రియులారా, ఇక్కడ అసంభవమైన కార్యాన్ని ఈ మరియ అంగీకరిస్తూ ఉంది. అలా జరగనివ్వండి అని ఒప్పుకుంటూ ఉంది. ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటంటే, నీవు ఎన్నిసార్లు కష్టమైన మాటను అవును అలాగా జరగాలి అని ఎన్నిసార్లు అంగీకరించాం? అక్కడ మరియ ఏం చెబుతాదా దూతని ఆలోచించుకుంటుంటే భయపడకమ్మా అని దూత చెప్పింది. అప్పుడు ఆ మాటను ఆమె అంగీకరించేసింది. ఈ రోజున అనేక సందర్భాలలో మనం కొన్ని మాటలు మనకు అనుకూలంగా ఉండవు. దేవుని మాటలు ఆయనకు అనుకూలంగా ఉంటాయి తప్ప ఈ లోక మనుషులకు అనుకూలంగా ఉండవు. మరి అనుకూలముగా లేని మాటలను ఎన్నిటిని నువ్వు అవునన్నట్టుగా స్వీకరించావు, అవునన్నట్టుగా చేర్చుకున్నావు. రక్షణ ఎప్పుడు కూడా ఎలాగా లోకానికి కనిపిస్తుందనంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినా అవును అని నీ హృదయంలో అంగీకరించి ఆ ప్రకారంగా నీవు నడుచుకునేటప్పుడే రక్షణ కార్యం లోకంలోనికి వెళ్తుంది. ప్రియులారా, చాలా సందర్భాల్లో ఇతరులు అంటూ ఉంటారు, ఒరే మా పద్ధతులు మీ పద్ధతులు ఒకటేరా, ఒకటి ఎలా అవుతాయి అంటే చాలామంది అలా అనువదించుకుంటున్నారు కనుక వాళ్ళు చెప్పడానికి సరిపోతూ ఉన్నారు. నిన్నే వాక్యం ఏంటంటే ఒక సేవకుడు అంటున్నాడు, హైందవులకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిని చూసి వీరు హైందవులు అని గుర్తిస్తూ ఉంటాం. ముస్లింలకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వారు గెడ్డం పెంచుకోవటం, వారి డ్రెస్ విధానము ఇలాగ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ముస్లింలు అని చెప్తాం. కానీ క్రైస్తవుడు అని ఎలా చెప్పుకుంటున్నాడు, ఎలా కనపడుతున్నాడు లోకానికి? వీడు చెప్పుకుంటేనే కానీ లోకానికి తెలియటం లేదు. వాళ్ళు చెప్పనవసరంలా, వాళ్ళు చూస్తే అర్థమైపోతూ ఉంది, వాళ్ళని చూస్తుంటే అర్థమైపోతూ ఉంది. కానీ ఈ రోజున క్రైస్తవుని చూస్తుంటే అర్థం అవటం లేదు, వీడెవడు అని చెప్పి. అంటే మన యొక్క డ్రెస్ కూడా ఇతరులాగానే ఉంటుంది, మన పద్ధతి కూడా ఇతరులాగానే ఉంటుంది. కానీ అలాంటప్పుడు మనల్ని ఎలా గుర్తిస్తూ ఉన్నారు చూసారా? అంటే ఏ దేవుడైతే గొప్పవాడు అని చెప్పి లోకానికి ప్రకటించాల్సిన అవసరం ఉందో ఆ దేవుడి స్థితిని ఆ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారి చూపలేకపోతూ ఉన్నారు. మరియ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, దేవుడు చెప్పిన ఏ మాట అయినా అది ఎంత కఠినమైనదైనా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ధర్మశాస్త్ర ప్రకారం పెళ్ళి కాకుండా గర్భవతి అయితే ఆ విషయం తెలిస్తే చంపేయాలి. పెళ్ళి అయిన తర్వాత కూడా భర్తకు తన భార్య మీద అనుమానం వచ్చి మీ అమ్మాయి మరి కన్యత్వాన్ని కోల్పోయినట్టు ఉందండి కాబట్టి రుజువు కావాలి నాకు అని చెప్పి తల్లిదండ్రులు నిలదీస్తేనట
తల్లిదండ్రులు రుజువులు చూపించాలంట. నా పిల్ల పెళ్లి కాకముందు ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా రుజువులు ఉంటాయంట. ధర్మశాస్త్రం చెప్తుంది, పాత నిబంధన. తల్లిదండ్రులు రుజువులు చూపించకపోతే వారికి కూడా శిక్ష విధించాలి అని బైబిల్ చెప్తుందండి. మరి ఈ యోసేపు మరియలు ధర్మశాస్త్రములో ఉన్నవారు. ఈరోజు నీవు నేను ధర్మశాస్త్రంలో లేం. అలనాడు వారు ధర్మశాస్త్రంలో ఉన్నారు. పెళ్లికి ముందు ప్రధానం జరిగింది. ఇప్పుడు గర్భవతి అనే వార్త అది పరిశుద్ధాత్మ ద్వారా ఇంకోటి లోకానికి అనవసరం అండి. ఆమె గర్భవతి అయిందనే వార్త తెలియగా మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి? కొట్టి చంపాల. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా భయపడలేదు. ఎందుకంటే తనకు తెలియజేయించిన వార్తలో పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడో, ఆయన ఏమవుతాడో విన్నది అవును అని అంగీకరించింది. హల్లెలూయా. భక్తి అని అంటే దేవుని దూత అయిన సేవకుడు చెప్పే మాటలు జాగ్రత్తగా విని అవి కఠినతరమైనవైనా అవును అని అంగీకరించేది అసలు సిసలైన భక్తి. ఈ రోజున మనకి దేవుని దూత ఏదో దేవుని దూత కానిది ఏదో తెలియటం లేదు. అందరూ దేవుని దూతలే. బైబిల్ అలా చెప్పటంలా. బైబిల్ పట్టుకున్న ప్రతి సేవకుడు దేవుని దూత అని చెప్పటంలా. వారు నా యొక్క సేవకులు కారు, వారు నా ప్రవక్తలు కారు, నేను వారిని పంపలేదు, నేను వారిని మాటలు చెప్పమని ఆదేశించలేదు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. అనేకులు అబద్ధికులు నా నామంలోనే బయలుదేరతారు అని దేవుడే చెప్పేశాడండి. ఈ రోజున దేవుని దూత ఎవరు? దేవుని దూత కాని దూత ఎవరు? అది దూతే. ఏ దూత? అపవాది దూత. ఏమండి? సాతాను అనుచరులు. ఎవరు దేవుని అనుచరులు, ఎవరు సాతాను అనుచరులు? ఎవరు దేవుని పంపగా వచ్చిన వారు, ఎవరు దేవుని పంపకుండానే వచ్చిన వారు అనే జ్ఞానం ఈ రోజున అనేక సంవత్సరాలుగా భక్తి చేసిన వారికి కనిపించడం లేదు. ఇక నీకు దేవుని దూత మాట కఠినమైనదైతే ఇంకెక్కడ వింటావు నీవు? అవునా? ఇంకా అనుకూలమైతేనే వింటావు, కానీ నీ అనుకూలం కాకపోతే ఏ మాత్రం కూడా నీ మనసులో పడదా మాట. రక్షణ అనేది కఠినమైనది ప్రియులారా. అంటే ఒక వ్యక్తి తన ప్రాణాన్ని అర్పిస్తే ఏమండి రక్షణ అనేది సాధ్యమైంది. ప్రియ దేవుని పిల్లలారా, మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చేసాడు. సంబరాలు 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 సంబరం. ఏం సంబరం? హృదయంలో లేదు సంబరం. పై కార్యక్రమాల్లో ఉంది. సంబరం అంతా కూడా ఎక్కడ ఉందంటే వాడు లైట్లు పెట్టాడు, నేను లైట్లు పెట్టాలి, వాడు అది పెట్టాడు, నేను ఇది పెట్టాలి. ఉదాహరణకి చూస్తే ఇతరులు పండుగలకి కొన్ని కార్యక్రమాల్లో పోయిన సంవత్సరం ఇలా చేసాం, ఈ సంవత్సరం ఇలాగ, ఈ సంవత్సరం ఇలాగ అని చెప్పి వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అలాగనే మనవాళ్ళు కూడా స్లోగా మొదలుపెట్టి ఈ రోజున స్టార్లు చూస్తూ ఉంటే చాలా చర్చిల్లో ఉంటూ ఉంటాయి. పోయిన సంవత్సరం మేము ఇన్ని అడుగులు స్టార్ చేసామండి, ఇప్పుడు ఇన్ని అడుగులు స్టార్ పెట్టామండి. అంటే ఇప్పుడు ఎవరిని పోల్చుకుంటున్నాం అంటే లోకాన్ని పోల్చుకుని చేస్తున్నాం. ఎక్కడన్నా బైబిల్లో ఎవరైనా స్టార్లు పెట్టారా? అపొస్తలులు ఎవరైనా స్టార్లు పెట్టారా? ఈ రోజున క్రైస్తవ్యం చెడిపోయింది ప్రియులారా. ఒకడిని చూసి ఒకడు, ఏది పుల్లు చూసి నక్క పిల్ల వాతలు పెట్టుకోవడం. నక్కే కదండి. పుల్లును చూసిందట, నేను ఒక పుల్లాగానే తయారైపోదామని వాతలు పెట్టేసుకుందంట. అంటే వాతలు మచ్చలా కనపడతాయి అనుకుంది. చివరికి వాతలు పెట్టుకున్నాక జబ్బు చేసి చచ్చిపోయిందంట. ఎవరో? నక్క. అందుకని పుల్లును చూసి వాతలు పెట్టుకోవద్దు, అంటే వాళ్ళలాగా నేను ఉండాలని అనుకోవద్దు, జాగ్రత్త అని సామెత అండి అది. నేనెవరో నాలాగా నేనే ఉండాలి, కానీ మరొక భాషలో దేవునికి స్తోత్రములు కలుగు అంటే అయ్యి బాబు ఇది ఎక్కడ పాడాయి? లేనిపోయిన పాడాయి. నాకు ఏ వాయిస్ అయితే ఉందో, నా టాకింగ్ ఎలాగైతే ఉందో ఆ టాకింగ్ ప్రకారంగా వెళ్ళిపోవాలి, అంతే కదండి. అంతేగాని అలా ఇమిటేట్ చేయటం ఇలా చేసి అయ్యి బాబోయ్ మా అయ్యగారు ఆ అయ్యగారిలాగా భలే చెప్పారు
ఇదేంటి ఈ అయ్యగారు ఆ అయ్యగారు లేగల ముఖాలు వేరు, మాట వేరు, స్వరం వేరు, విధానం వేరు, ఒకరొకరిలాగా ఎలాగ ఉంటారు ఏమండి? కాబట్టి ప్రియులారా, ఈ రోజున పోలికలు చేసుకుంటూ ఉన్నాం, యేసును కాదు ఏమండి. యేసుక్రీస్తు పోలికలోనికి మార్చబడాల్సిన సంఘం యేసుక్రీస్తుని పోలిక చేసుకోనకుండా ఎవరెవరినో పోలికలు చేసుకొని ఈ రోజున ముందుకు వెళుతూ ఉన్నారు. మనం గమనించాల్సింది, దూత మాట వింటున్నావా? ఆ రోజు మరియ వింది, కష్టమైన వింది, ఇబ్బంది అయినా వింది. ప్రభు దాసురాలను నేను, అంటే ప్రభు భక్తురాలను నేను, నువ్వు చెప్పిన మాట ప్రకారం నాకు జరగాలి అని అంగీకరించింది. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసేపు దగ్గరకు వద్దాం. ఇప్పుడు గర్భవతి అయిన తర్వాత ఎన్ని రోజులకి ఇతరులకు తెలుస్తుందమ్మా? ఒక స్త్రీ గర్భం దాల్చాక ఎన్ని రోజులు పడుతుంది తెలియాలంటే? కొన్ని తనకు తెలియాలన్నా, కొన్ని తన ఇంటి వారికి తెలియాలన్నా, ఇతరులకు తెలియపరచాలన్నా ఎంత టైం తీసుకుంటుంది? 6 నెలలమ్మా. 3 నెలలు. 3 నెలల టైంలో ఆమె గర్భవతి అయిందనేది ఒక లెక్క వస్తుంది ప్రియులారా. సాధారణంగా 1 నెల 2 నెలలు లెక్కింపు తీసుకోరు, వారి వారి బలహీనతలను బట్టి ఆ లెక్కింపు రాదు. 3వ నెల కూడా జరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి అప్పుడు పరీక్షలకు వెళితే ఆ పరీక్షల్లో తేల్చబడుతుంది అవునా కాదనేది. ఇది స్త్రీ యొక్క విధానం. ఇప్పుడు మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. ఎందుకని? దూత మాట అంగీకరించింది కనుక జరిగింది. అంగీకరించాలి. ఎప్పుడు కూడా అంగీకరిస్తేనే సాధ్యం ఏదైనా. ఇప్పుడు దేవుని సేవకులుగా నిలబడి ఇలా చేయండి అని చెప్పామనుకోండి, బైబిల్లో ఇలా ఉందండి, ఇలా చేయండి అని చెప్తాం. అది నీవు అంగీకరిస్తేనే అక్కడున్న ప్రతిఫలం నీకు దక్కుతుంది. ఇలా చేస్తే ఇది జరుగుతుంది అని చెప్పిన దానికి నువ్వు తగినట్లుగా ఉండగలుగుతావు, ఆ ప్రతిఫలం నీదవుతుంది. అలా చేయకపోతే ఆ ప్రతిఫలం నీది కాదు. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. మరి నెలలు, 1 నెల 2 నెలలు 3 నెలలు గడిచాయి. ఇప్పుడు ఆమె గర్భవతి అయినట్లుగా, గర్భాన్ని దాచుకోలేరు కదండి. ఎన్ని గొడ్లెట్టి దాచుకుంటాం ఏమా? ఎంత కప్పుకుని దాచుకుంటాం? ఈ మధ్యకాలంలో మనం టీవీ వార్తలు వింటూ ఉంటాం. మన ఏలూరులో హాస్టల్లోకి పిల్లంట ఏమండి కనేసేసి బిడ్డను తుప్పలోకి విసిరేసిందంట. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి పిల్ల ఇలా విసిరేసింది ఏంటి, కనేసేసి అని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఆరా తీస్తే ఆ పిల్ల ఇంటర్మీడియట్ చదువుతుందంట, హాస్టల్లో ఉంటుందంట, గర్భవతి అంట. పాపం తెలియక మరి అలా ఉంచేసుకుందేమో, మరి ఏమైపోయిందని అంటే ఇప్పుడు కేసుల్లో అంటే లోకంలో అనేక సంఘటనలు ఉన్నాయి ఇలాంటివి. చెడిన గర్భాన్ని ఏమండి అలాగా వాళ్ళు చేయటం వల్ల ఇబ్బందులు పాలైన పరిస్థితులు చాలా చూస్తూ ఉంటాం. అయితే ప్రియులరా, మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆమె గర్భవతి అయింది, యోసేపుకి తెలిసిపోయింది. మరియ గర్భవతి అంట, పెళ్ళి కాలేదుగా. ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిన వెంటనే హలో 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 ఎక్కడున్నావు, నేను అక్కడికి వస్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చేసాయి, నేను చుట్టాలింటికి వెళ్తాను, నువ్వు వచ్చేసాయి అని చెప్పి పెళ్ళికి ముందు కానీ ఈ రోజుల్లో చాలా హంగామాలు జరిగిపోతూ ఉంటున్నాయి మనం చూస్తున్నప్పుడు. అవును కదా? ఎంగేజ్మెంట్ అయ్యటమే చాలు, ఎంగేజ్మెంట్ కదండి అసలు మాటలు కుదరడమే చాలు అండి. ఈ పిల్లని ఆ పిల్లోడికి చేస్తాడంట అంటేనే చాలు, ఇద్దరికి ఫోన్ నెంబర్లు ఇచ్చేయడం, ఫోన్లు ఇచ్చేయడం. ఇంకా అర్ధరేత్రి వారికి ఏం మాట్లాడుకుంటారో తెలియదు. పెళ్ళి అయ్యాక ఉండవు ఆ మాటలు ఏమా? పెళ్ళి కాని అప్పుడు ఉన్న మాటలు పెళ్ళి అయ్యాక, పెళ్ళి అయిన 6 రోజులకి వచ్చేస్తే గొడవలు. మరి అంతకుముందు రాలేదే అని అంటే రావు, అంతకుముందు రావు. చాలా తీయగా తేనెలు ఒలిగేటట్టుగా ఉంటాయి మాటలు. పెళ్ళి అయ్యాక గొడవలతో ఉంటారు. అందుకని ఎప్పుడు కూడాను అసలు ఎంగేజ్మెంట్ జరిగినా పెళ్ళయ్యే వరకు ఎంత క్లుప్తంగా ఉంటారో అంతగా ప్రేమ వృద్ధి చెందుతూ ఉంటుంది. వాళ్ళు ముందుగా ఎంత ఊబిలోకి దిగిపోతారో ఆ తర్వాత అంతగా రచ్చ అయిపోతూ ఉంటుంది. నాకు తెలిసిన అనుభవం చెప్తున్నాను, ఇంకోటి చెప్పటంలా. హల్లెలూయా. ప్రియులారా, మరియ గర్భవతి అనే విషయం యోసేపుకి తెలిసింది. ఏం చేయాలి? నేనైతే ఆమె దగ్గరికి పోలా. మరి గర్భం ఎలా వచ్చింది అంటే ఆమె ఏమో చెడు ప్రవర్తన లేదో ఉందేమో
ఏమండి అని అనుకుంటే ఇతను అనుకుంటున్నాడు, సమాజానికి కనుక నేను పోలేదు అని చెప్తే ఆమె రాళ్ళతో కొట్టి చంపేస్తారు, అంతే కదా. పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఆమె గర్భవతి అయింది, నేను మాత్రం వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు, ఈ మాట సమాజానికి చెప్తే చంపేయాలి. కాబట్టి ఇతడు నీతిమంతుడట. అంటే ఒక వ్యక్తి మీద నిందపడడం ఎప్పుడు కూడా నీతిమంతుడు మరొక వ్యక్తిని నిందించడానికి ఇష్టపడ్డాడు. పోనీలే వాడి కర్మ ఆడిది అని చెప్పి వదిలేస్తాడు తప్ప ఒకరి మీద నింద మోపడండి. నిందలు నీతి మాలినోళ్ళు నిందలు మోపేస్తారు. నీతి గల వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ మీద నిందలు పడ్డ పరే దేవుడు చూసుకుంటాడు అనుకుని పోతారు తప్ప నిందలు భరిస్తారే తప్ప. ప్రభు చెప్పాడు కదండి, నిందలు భరించమన్నాడా లేకపోతే నిందించేవాడిని 10 రకాలుగా నిందించమన్నాడా? ఏం చెప్పారు? భరించమన్నాడు. ప్రజలు నిందలు మోపినప్పుడు భయపడకన్నాడు, అంతే కదా. ఎప్పుడైతే తెలుస్తుందో ఇతను అనుకుంటున్నాడు, మరియను విడిచిపెట్టేద్దాం, అవన్నీ అవమానపరచొద్దు, సమాజంలో వదిలేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఏదో ఒక కారణం చేత నాకు ఏదో చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు చేసుకున్నాను వదిలేద్దాం అనుకుంటున్నాడు, అంతే. అంటే కాముగా విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాడు తప్ప చేసుకుందామని ఆలోచన లేదు. ఈ లోపుగా యేసేపు దగ్గరికి దూత వచ్చిందండి. 20:1 మత్తయి సువార్త నుండి. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ మనము మరొక మాట క్లియర్గా గమనించాలి, అది స్వప్నమందు ప్రత్యక్షమై. అమ్మ మీకు ఎప్పుడన్నా ఏదైనా సంఘటన ఏదైనా ఇబ్బందికరంగా ఉంది, ఆ రోజు కల్లో సేవకుడిగా నేను కనపడ్డాను, మీకు సేవకుడిగా కనబడి అమ్మా ఎందుకు భయపడుతున్నావు, భయపడకు, ఇది ఇలా చెయ్యి అన్నట్టుగా కల్లో చెప్పానండి. అసలు ఆ మాటను బట్టి నువ్వు ముందుకెళ్తావా? ఏమా కళలో అయ్యి బాబాయ్ సేవకుడు కళ్ళలో కనబడి చెప్పాడు కాబట్టి ఆ ప్రకారం నేను చేసేయాలని అసలు ఆలోచన వస్తుందా? దాన్ని అనుసరించడం సాధ్యమా? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కళే తప్ప కళ ఇలా కాదు, అవునా? కానీ ఇప్పుడు ఇతనికి స్వప్నమందు అంటే కళలో పడుకున్నాడు, ఆలోచించుకుంటూ పడుకున్నాడు, కళ వచ్చేసింది. ఆ కళలో ఆ స్వప్నమందు దూత వచ్చి అంటుంది, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము అన్నాడండి. నీ భార్య అయినా మరియను చేర్చుకుంటూ భయపడకము, భయపడకు. నువ్వు ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నావు? ఆమె ఏదో తేడాగా ఉందనుకుని నువ్వు అనుకుంటున్నావు కదా, భయపడొద్దు అని ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు దూత? పరిశుద్ధాత్మ ద్వారా. అక్కడ కూడా దూత పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని ధరిస్తావని చెప్పింది, ఆమె అంగీకరించేసింది. ఇప్పుడు కూడా దూత అంటుంది ఇక్కడ, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన అందండి. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆయన ఎలాంటి వాడు అని చెప్పి ఇక్కడ కూడా ఆయన ఎలాంటి వాడో అక్కడ కూడా మరి చెప్పింది, మరి అంగీకరించింది. ఇప్పుడు యేసేపు కూడా ఆమె కుమారుడే కంటుంది. ఆ కుమారుడు ఈ మనుషుల పాపాలని మరి వారి నుండి విడిపించి రక్షిస్తాడు, ఆయనకి ఇలాంటి పేరు పెడతారు అని చెప్పి ఆ యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో ఆ విషయాన్ని యేసేపు కూడా తెలిపిందండి. మనం 24వ వచనానికి వెళ్ళిపోతే, యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడంట. హల్లెలూయా. కల్లో ఇది జరిగిందండి, మెలకు వచ్చిందండి, లేచిపోయాడండి. కలలో దూత చెప్పిన ప్రకారముగా చేసేసాడటండి. చూసారా భక్తి అంటే ఎలా ఉందా? భక్తి కలలోనైనా ఎలలోనైనా దేవుని మాట, దేవుని దూత చెప్పిన ప్రతి మాట కల్లో చెప్పిన చేయాలి, ఇళ్ళలో చెప్పిన చేయాలి. అదే నిజమైన భక్తి అనడానికి సాదృశ్యం కనపడుతుంది ఇక్కడ. మనం ఇళ్ళలోనే చేయము, కల్లో ఎక్కడ చేస్తాం? ఇళ్ళలో చేసేవారే కల్లో కూడా చేయడానికి సిద్ధపడతారు అన్నట్టుగా అనుకోవాలి మనం. ఇళ్ళలోనే ఈయన వాక్యం ఇలా చెప్పాడేటి, ఇది అలాగేమో కదా, ఇలాగేమో కదా, ఏదో పెద్ద భక్తురాల్లాగాను పెద్ద భక్తుల్లాగాను ఎంతమంది కామెంట్లు చేస్తారండి. ఈ వాక్యం అలాగ అనుకుంటున్నాను నేను, ఈయన ఎలా చెప్పాడేటి
అంటే వీళ్ళకి అనుకూలంగా, వీళ్ళు ఎలాగైతే ఆలోచిస్తారో అనుకూలంగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది అంతేనండి. ఇక్కడ నాకు ఊపు రావటం లేదు, అక్కడైతే ఊపు వస్తుంది. ఏంటిది? దేవుడేమన్నా ఊపు రప్పించాడా? యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నప్పుడు ఆయన వాక్యము చేత బలపరిచాడు, ఊపేమని రప్పించాడా? ఏమా? కొన్ని చోట్ల ఊపు వస్తూ ఉంటుంది, ఆ కాసేపు ఆ ఊపు, తర్వాత బయటికి వెళ్ళాక ఎవడో ఎవడో అంటారు అంతే. ఇదేంటిది? లోపల ఉన్న చెప్పు ఊపిపోయి బయటికి వెళ్ళాక ఎవడంటే ఏంటిది? అది దేవుని యొక్క పిల్లల విధానము కాదు, అది ఏమార్చబడటం. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, కలలో చెప్పిన మాట యేసు అంగీకరించాడు. పరిశుద్ధాత్మ వల్ల కలిగింది అది, ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, ఆమె ఏ తప్పు చేయలేదు అని అంటే వెంటనే వెళ్ళిపోయి చేర్చేసుకున్నాడు. ఆమెను ఎరుగకుండా, అంటే భార్యగా చేర్చుకున్నాడు కానీ భార్యాభర్తల బంధం వాళ్ళ మధ్యన లేకుండా. ఎందుకంటే పుట్టబోయేవాడు పరిశుద్ధుడు కనుక, మనుషుల పాపము నుండి విమోచించడానికి ఆయన వచ్చి ఉన్నాడనే సంగతి ఎరిగి ఉండి ఇక్కడ క్లియర్గా వ్రాయించాడు కదా మాట. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. హల్లెలూయా. చాలా స్పష్టంగా వ్రాయించాడు అన్నమాట. చేర్చుకున్నాడు కనుక, కానీ వారికిద్దరికి ఏమాత్రం కూడా సంబంధము లేదు, ఎందుకంటే పుట్టబోవాడు పరిశుద్ధుడు కనుక. ఇప్పుడు మనం గమనించినప్పుడు యేసేబుకి అది కష్టమైనదే. ఎలాగా? యేసేబుకి మరియ గర్భవతి అనే విషయం తెలిసింది అని అంటే లోకానికి తెలిసి ఉంటుందా తెలీదా? అసలు మనం ఒకసారి ఆలోచిస్తే ఏ సంఘటన అయినా ఏ కుటుంబంలో జరుగుతుంది అనుకోండి. ఉదాహరణకి మన పిల్లోడో దారి తప్పారు, ఎవరు లవ్లోన పడ్డారు. తల్లిదండ్రులకు ముందు తెలుస్తుందా లోకానికి ముందు తెలుస్తుందా? లోకానికి తెలుస్తుంది. వాళ్ళ చూపులు మాటలు లోకం పసిగట్టి, రే ఆడిని గమనించావా, ఆమెను గమనించావా, ఎక్కడ చూసినా ఇలా కనపడుతున్నారా అని లోకమంతా కూడా చెప్పుకున్నప్పుడు ఎవరో మంచోళ్ళు ఏం చేస్తారంటే, ఏమ్మా నీ పిల్లల సంగతి చూసావా, అందరు ఎలా చెప్పుకుంటున్నారు అని అప్పుడు చెప్తారు. ఇది బయట అందరికీ పబ్లిసిటీ అయిపోద్ది. ఎందుకు చెప్పరు మొదట అని అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? నా పిల్లని అలా ఆడిపోసుకుంటున్నారా, నా పిల్ల మంచిది కాదని చెప్పుకుంటున్నారని ఈవిడ ప్రజల మీద పడిపోతాం ఎక్కువ నేర్చుకుంది. కానీ ఎక్కువ మంది అంతేనండి. ఈ రోజున మంచి చెప్పకపోవడానికి గల కారణాలు కూడా ఇదే. నిజమేనా? నా బిడ్డ నా దగ్గర మంచిగా ప్రవర్తిస్తుంది, బయటికి వెళ్ళాక లోకానుసారంగా ఉందా? ఒకసారి నేను కంట కనిపెడతాను, ఎవరో చెప్పారంటే ఏదో జరిగి ఉండాలా అని జ్ఞానయుక్తంగా ఆలోచించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? గుణవతి అయిన భార్య గురించి చెబుతూ బైబిల్లో తన పిల్లల నడవడికను కనిపెట్టును అని ఉంది. ఎవరో చెప్పుకునే వరకు రానివ్వకూడదు. సీను ఏం జరగాలి? నీవే స్కూల్కి పంపుతున్నాను, స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో క్రమంగానే వెళ్తున్నారా? ఎవరి బండి ఎక్కి వెళ్తున్నారు? ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడ ఇంటర్వెల్లో ఎలా ఉంటున్నారు? వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఎలా ఉంటున్నారు వీళ్ళు అని ఆరా తీయాలా ఎవరొకరి ద్వారా. ఏమండి? పరిశీలన చేయాలా. అది కనిపెట్టడం అంటే. అప్పుడు లోపము జరగకుండా మనం జాగ్రత్త పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు మనం యేసేబు చరిత్రలో జనానికి తెలిస్తేనే కానీ తెలియదు కదా. ఒకవేళ మరియా నేను ఇలాగ గర్భాన్ని ధరించుకున్నానని చెప్తే మరి మాట వింటాడా యోసేపు? వినండిగా. కాబట్టి ఏదో ఒక రీతిగా తెలిసింది యేసేపుకి. ప్రజలకు తెలియకుండా అవమానకరంగా ఉండకుండా వదిలేద్దామన్నారంటే పబ్లిసిటీ కాలేదు. అంటే తన ఇంటి వారికి తెలిసింది, తనకు తెలిసింది, తను వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు, అవమానించడానికి ఇష్టపడలేదు. ఏమండి? ఒక రకంగా చూస్తే మనం ఆమెను చేర్చుకోమని దూత చెప్పినప్పుడు చేర్చుకున్నాడని అంటే, ఒకవేళ లోకానికే కనుక అది పబ్లిసిటీ అయిపోతే, ఎరా కడుపుతో ఉన్నదాన్ని చేసుకున్నావు అని అంటారేమో, అవమానపరుస్తారేమో. ప్రజల మాటలు ఏంది మాత్రము కూడా లక్ష్యం ఉంచలేదు. ప్రజలు ఏమనుకుంటారు? బైబిల్ మనకు స్పష్టంగా యెషయా గ్రంథంలో చెప్పిందండి, మనుషులు పెట్టు నిందకు భయపడకము, వారి దూషణ మాటలకు దిగులు పడకము.
51వ అధ్యాయం యెషయా గ్రంథం నుండి 7వ వచనంలో, నీతిని అనుసరించే వారులారా నా మాట వినండి, నా బోధను హృదయం అందించుకున్న జనులారా ఆలకించండి. మనుషులు పెట్టి నిందకు భయపడకండి, వారి దోషణ మాటలకు దిగులుపడి. ఎక్కువగా మనం చేసే పని ఇదే. నన్ను అలా ఆడిపోసుకుంటున్నారు, ఇలా ఆడిపోసుకుని, బాబు నా జీవితం ఏంటని బో నేడు చేస్తూ ఉంటారు. ఎవడాడమన్నాడు నిన్ను? టీ ఇస్తే మంచిది అనుకున్నారు, టీ ఇవ్వకపోతే అదే అన్నారు. ఎవడేమన్నాడు, ఎవడు ఆపేమన్నాడు నిన్ను? అంతే కదా. మనుషులు పెడితే పెళ్ళి, లేకపోతే సావు అంటారు లోకంలో. పెట్టేవాళ్ళు మంచివాళ్ళు కనపడతారండి, పెట్టిన వాళ్ళు అదే పిసినారు. ఇంటికి వెళ్తే ఏమి ఇవ్వదు, టీ ఇవ్వదు, మంచి చెడ్డ చూడదు. నీకు ఎందుకు పెట్టాలా? వాళ్ళకు ఉందో లేదో పాపం. నువ్వు వెళ్ళినంటే పెట్టేయాలా? 10 ఇల్లు తిరిగితే 10 టీలు ఏమ్మా, ఇంటికాడ కావసరంలా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రియులారా, మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే సరైన వాళ్ళు కాదు దేవుని దృష్టికి. అందుకే సరి చేద్దామని లోకానికి వచ్చాడు. మనుషులందరూ త్రోవ తప్పిన వాళ్ళు కనుక త్రోవలో పెట్టడానికని వచ్చాడు కదా ఆయన. కాబట్టి మనుషులు పెట్టు నిందకు భయపడకు. వారు నిన్ను నిందించి మాట్లాడతారా? నన్ను కూడా చాలామంది చాలా రకాలుగా వీడి బోధలా అనుకొని, మనకెందుకు, నా బోధ దేవునిదో కాదో నా దేవునికి తెలియాలి, నాకు తెలియాలి, అంతే. నా బోధ నేను పరిశీలన చేసుకుంటాను, నాకు బాగా తెలుసు. ఎక్కువగా కొంతమంది చెబుతూ ఉంటారు, అయ్యగారు ఆ జైపాల్ గారి బోధ ఉందే సేమ్ మీది అలాగే ఉన్నట్టుగా కనబడుతుందండి అంటారు. అంటే అప్పుడు అనుకో, ధన్యుడు, అమ్మో ఆ జైపాల్ గారు ఎక్కడ, నేనెక్కడా, అవునా? అంటే ఇంచుమించుగా ఆయన చెప్పిన మాటలు ఎన్నో కొన్ని ఉన్నాయని అంటే, అమ్మో దేవుడి దృష్టిలో ధన్యుడేమో అని అనుకుంటాను నేను, అంతే. అంటే పోలిక చేసుకున్నప్పుడు మంచిని పోల్చుకుంటూ మంచిది, కానీ చెడుని పోల్చుకోవడం మంచిది కాదు కదా. ప్రియులరా, నువ్వెంత మంచిగా ఉన్నా లోకం నిన్ను నిందల పాలు చేయడం తప్పదు. అందుకని అన్నాడు, మనుషులు నిందించినప్పుడు భయపడొద్దు. ఎందుకు? వాళ్ళకి ఇష్టం లేదు, ఏదో ఒక చెడు మాట వేయాలనుకున్నారు, వేశారు, అంతే. కాబట్టి మనుషులు నింద వద్దు, నీకు భయం వద్దు. వారి దూషణ మాటలకు దిగులొద్దు నీకు. వాళ్ళు దూషించి మాట్లాడుతూ దిగులు పడి, నన్ను అంతా అది అలాగంది, ఇది ఇలాగంది. ఎందుకు ఏడ్చేయటం? కొంతమంది ఊరిని కన్నీళ్ళు కార్చేస్తారు. దుఃఖపడివారు ధన్యులు అన్నాడు. ఏ దుఃఖం కావాలి? రక్షణార్థమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం, మారు మనసు కలుగు చేయను అని అంటాడు. దేవునిలో ఏడవాలి, ప్రభువా నాలో ఏమన్నా లోపం ఉంటే చెప్పినైనా, తొలగించినైనా, నన్ను శుద్ధి చేయనైనా, స్వస్థపరిచినైనా, మంచి గుణం నాకు దయచేయనైనని దేవుని అంది ఏడవాలి. కానీ ఏమా అందుకని అలా అన్నారు, ఇలా అలా అన్నారంటే అంటారు. లోకం కనుక అంటదండి. దేవుడు నీకు నాకు చెప్పాడు లేదా? భయపడొద్దు అన్నాడు, దిగులు పడొద్దు అన్నాడు. మరి తప్పు చేయనప్పుడు ఎందుకు మనకు భయం? తప్పు చేసిన వాళ్ళు గర్వంగా తిరుగుతుంటే ఏమా, బైబిల్లో ఇంకో మాట, ప్రజల్లో నీచవర్తన ప్రబలమైనప్పుడట దుష్టులు గర్విష్ఠులై తిరుగుతారట అండి. బైబిల్ చెబుతున్న మాట, ప్రజల్లో నీచవర్తన ప్రబలమైన 12వ కీర్తన 8వ వచనం, నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగుతారు. ఎవరు తిరుగుతారట? దుష్టులు. వాళ్ళు అలా తిరుగుతుంటే, అయ్యి బాబోయ్ తప్పు చేసిన వీళ్ళే ఎలా తిరుగుతుంటే మనం ఇంకెంత ధైర్యం తెచ్చుకోవాలండి? కానీ మనమే సిగ్గు తెచ్చుకున్నాడు, మనమే దాచుకుంటున్నాం, వాళ్ళే తిరుగుతున్నా అంటున్నాడు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులు, గర్వంగా తల ఎత్తుకు తిరుగుతున్నారు వాళ్ళు దుష్టులు. ఏమండి, వాళ్ళు తిరగలేదు, మనకెందుకండి? కాబట్టి ప్రియులారా, దేవుని ఎడల నిజమైన భక్తి కలిగిన వారు దేవుడి చెప్పిన ఏ మాట అయినా అనుసరిస్తారు. కాబట్టి మరియ యేసేబుల యొక్క జీవితంలో దూతలు వాళ్ళకి చెప్పినట్లుగా వాళ్ళు అంగీకరించారు కనుక రక్షకుడు లోకానికి వారి ద్వారా రావటం అనేది జరిగింది. కాబట్టి ఈ మాటలు గమనించుకొని మీరు ఎంతవరకు దేవుని దూత మాట వింటున్నారో పరిశీలన చేసుకొని, ఇక మీదటనైనా దేవుని దూత చెప్పిన మాట ఏదైనా తప్పక వినాలి. అంగీకరిస్తేనే నేను కూడా రక్షణను లోకానికి చూపించగలను అనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలయ్యా. కొద్ది నిమిషాలు నీ యొక్క మాటలు నీ పిల్లలైన వీరికి తెలియపరిచాను. విన్నారు,
వినిన మాటలు వారు పరిశీలించి గ్రహించడానికి, తర్వాత దాన్ని అంగీకరించడానికి అవకాశమునివ్వండి. తగినట్లుగా నైనా వాటిలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని వారి ఇక మీదటనైనా నిజమైన యథార్థమైన భక్తి జీవితంలో ముందు సాగిపోయే అవకాశాలు కలుగు చేయమని, ఈ మాటల ద్వారా నీ పిల్లలు ఇక మీదట సరైన విధానంలో నడవడానికి తగిన సిద్ధపాటునిమ్మని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.